చేమకూర వెంకట కవి రచించిన విజయ విలాస ప్రబంధం శ్రీ తాపీ ధర్మారావు గారి హృదయోల్లాస వ్యాఖ్య 10వ భాగం 19/10/22. ఆ గ్రామంలో అంటే రఘునాథరాయలు పరిపాలించేటువంటి పట్టణంలో అగర్తలు, మేడలు, తర్వాత స్త్రీలు, మగవాళ్ళు, శౌర్యవంతులైనటువంటి రాజులు, భటులు, ఏనుగులు, వీటన్నిటి వర్ణన ప్రజలు, నాలుగు వర్ణాల జనులు, శూద్ర, బ్రాహ్మణ, శూద్ర, వైశ్య మొదలైన వాళ్ళు ఏ విధంగా మిగిలిన వాళ్ళు చులకన చేసి వాళ్ళ ఆధిక్యాన్ని చెప్పింది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ అక్కడ ఆ నగరంలో ఉండే పుష్పలావికల గురించి చెప్తున్నాం. పాయపు నాయకులు వెల నెపాన నెగాదిగదూడ నేర్పులౌరా ఇవి దండ మీద పసరం దొరకొంటివి మంచి సాములే పో అటులైనతో సరసరసముల్ గద మీకు బిడంతు అప్పురింకాయజుతూ కులముదురు కందువ మాటల పుష్పలావికలు వాళ్ళ మీదేంటి కాయపు తూపు, కాయజు మన్మధుడి చూపులు అమ్ముతారు. తూపులు అంటే బాణాలు అమ్ముతారు. ప్రాయపు నాయకులు వెల నెపాన నెగాది గజూడ బేరమాడేటువంటి దానిలో ఎగాదిగా చూస్తుంటే నేర్పులౌరా ఇవి దండ మీద గొసరం దొరకొంటిరి మంచి సాములే పూవతులైనతో సరసముల్ కదమీకి గుడంతు నప్పురిన్ కాజుతూ కులమ్ముదురు కందువ మాటల పుష్పలావికలు. ఇంద్రప్రస్థ నగరంలో పూలలు అమ్మేటువంటి అందకత్తెలకు, బేరమాడే నెపంతో సరసాలకు పూనుకొనేటువంటి వయస్సు కాండ్రకు జరిగిన ఒక సన్నివేశాన్ని కవి ఈ పద్యంలో వర్ణించాడు. పుష్పలావికల వర్ణనలో పువ్వుల బేరాలకు సంబంధించిన అర్థము, సరస సాలురలకు సంబంధించిన అర్థం రెండూ ఉంటాయని చెప్పగల లోపల ఒకటి బయట. పువ్వులకు సంబంధించిన అర్థం ఆ పద్యం లేదు. ప్రాయపు మంచి వయసులో ఉన్న నాయకులు, కవి దృష్టిలో ఉన్నవారు అంటే తంజావూరి నాయకులే. ప్రభువులు వెల అంటే వాడు కొనబోయే పూల దండల ఖరీదును, నెపానన్ ఏదో ఒక వంక పెట్టి వెల తగ్గించడానికి వీలుగా లేకపోతే కొసరు ఇవ్వమని బేరాలు ఆడుతూ ఎగాదిగన్ చూడను దండలు ఎక్కువ చేయటానికో లేక వెల తక్కువ చేయటానికో ప్రయత్నిస్తుంది. పుష్పలావికల్ పువ్వులు, పొల దండలు, పొల చెండ్లు అమ్మే యువతులు ఏర్పులు ఔరా ఇవి మీరు తీసిన దండలన్నీ ఏర్చి పూర్తి చేశారు కదా. ఏర్పులు ఔరా ఇవి మీరు తీసిన దండలన్నీ ఏర్చి పూర్తి చేశారు కదా. మంచి మంచి వాటినే మీరు ఎంచారు కదా. మిగిలిన వాటికి సరైన వెల రాదని మీదన్ పైపెత్తు దండ మరొక పూదండను కొసరుగా తీసుకోవటానికి దొరక్కుంటిరి అంటే పూనుకొను. మంచి సాములే భలే వంచి ప్రభుడురా మీరు పండి, ఇక మేము బతికినట్టే మీ వేరసారాలతో. అడ్డుల అయినతో మీరు అడిగిన కొసరు లేకుండానే మీకిప్పుడు సరసముల్ కదా, చాలా చౌకగా వచ్చినట్టు కాదా అంటూ సమాధానం చెబుతూ అప్పులిన్ ఆ ఇంద్రప్రస్థపురంలో కందువ మాటల నేర్పుగల మాటలతో కాయజు తూపులు మన్మధుని బాణాలైన పువ్వులను అమ్ముతుంటారు. ఇంద్రప్రస్థంలో ఇప్పుడు పాండవులు ఉండే చోట దక్షిణాధిని సరసం అంటే చౌక అని అప్పటికి వాడుకుంది. సరసమైన ధరలేనా అని అడుగుతుంటాం. ధరలు సరసంగా ఉన్నాయంటే చౌకగా ఉన్నాయి.
ఇంకా సరసాలకు సంబంధించిన పద్యార్థం. ప్రాయపు నాయకులు, యువకులైన శృంగార నాయకులు సరసులుగా కనిపిస్తున్నారయ్యా. వెల నెపానన్, వెల పైకం ఇవ్వాలో ఎంత ఇవ్వాలో తెలుసుకుంటున్నట్లుగా నటిస్తూ ఎగాదిగన్ చూడన్, ఆ స్త్రీల సౌందర్యం కింద నుంచి పైదాకా చూస్తూ నఖశిఖ పర్యన్. నేర్పులు ఔరా, ఇదేనా మీ నేర్పు, ఇంతేనా మీ గడుసుతనం, దండ మీదన్ కౌగిలి కైదండ వెల విషయమే కొసరన్, ఇంత బేరమాటానికి దొరకొన్నారు, పూనుకొన్నారు, మంచి సాములే, సంకోచమేమి మీకు అక్కర్లేదు, మంచి సాములే పో, సంకోచం మీకు అక్కర్లేదు, మావి మంచి మరుసాములే, రతిక్రీడలే అని అర్థం. రండి అటులైనతో, అలాగ మంచి రతిక్రీడలుంటే మీకు ఇప్పుడు సరసములు కదా, సరసాలకు తగినవి కావా. అంచున్ కందువ మాటలను, చమత్కారమైన మాటలను, అప్పురిన్ ఆ ఊళ్ళో కాజజు తూపులు, మన్మధుడి బాణాలు, కామోద్దీపన కలిగించేవి పువ్వులు అమ్ముతారు. వాడి బాణాలేంటి, పూలేగా. ఏడ్చి మంచి దండలన్నీ మీరు తీసుకున్నారు, మిగిలిన దండలను మేము తక్కువ ధరకే అమ్ముకోక తప్పదు, ఇంకా ఒక దండ కొసరు కూడా అడుగుతున్నారు. ఇది అన్యాయం అని నేర్పుగా మాటలాడి వాళ్ళని ఒప్పించి అమ్ముతారు దండలు. అక్కడ దండలు కానీ పూలు, అక్కడ పుష్పలాలు. ఇది మాంగులలు. కౌగిలికి ఇవ్వవలసిన పైకం గురించి కొసరి బేరవాడతాడేట్రా, ఇదేనా మీ నేర్పు. మా రతిక్రీడలు సామాన్యమైనవి కావు, చాలా మంచి, మీ సరసాలకు తగినట్టుగా ఉంది అని చమత్కారంగా కూడా మాట్లాడి ఒప్పిస్తారు అని అంతరార్థం లాగారు మాస్టర్. మన ప్రబంధ కవులు చాలామంది పుష్పలావిక వర్ణన చేసిన వాళ్ళే. ఆ వర్ణనలో యువకులు, విటులు, గడుసుతనంలో మాట్లాడటం, వాటికి తగినట్టుగా చమత్కారంగా ఆ పూలమ్మే యువతులు బదులు చెప్పడం చాలా ఆహ్లాదంగానే ఉంటాయి. అందుచేత వాక్య ఉపవాక్యాల్లో శ్లేష చాలా ప్రయోజనకారి అని. వెలది ఈ నీ దండ వెల ఎంత, నా దండకును వెల పెట్టని వలితరము అని కృష్ణదేవరాయలు రాశాడు అముత్తమ. కొన్న పూపొడి నేల పొదవి చేచెలి, అది కొడమి బల్, దీనిపై పొదుప నలదే రామరాజభూషణ్. కొనుడి విరులన్న కౌన కొనలేన నిన్ను చూడ మరుడు రుగ్గడు విరివి అంటూ పెంకడి స్కోరన్న రాశారు. అలా వాడు చమత్కారంగా మాట్లాడుకుంటాం. నేర్పు లౌరాయని అంటారు. దండ మీద కొసరన్ దొరకొంటివి, లాకు భేదం లేదు కనుక దండ మీద కొసరన్ చేయవచ్చు అని కూడా అనొచ్చాను. దండ మీదకు వసలడం అంటే నా పక్కవాటుగా తొలగడం లేక ఒరగడం. ఈ నాయకులు ఈ దండ ఆ దండ అని చూస్తున్నట్టుగా నటిస్తూ యువతుల భుజాల వైపు ఒరిగిపోతున్నారేమో, గడుసుబాళ్ళు కదా. శ్లేషాలంక నాట్యగత్తెలు ఎలా ఉన్నారు. గొప్పలై మిన్నందు చప్పరాలెక్కిలా విలువైచుచో చంద్రకళలనంగా, కనకంబు వర్షించు గనుల మ్రోల నటించి మెరయుతో తొలకరి మెరుపులనగా, మాటికి చూపరమది కొసవ క్వానవ గొల్పుతో ప్రతిలేని బంగారు ప్రతిమలనగా, కుబిత నాథుల కూర్మి కొసలు జంకెన నాట గనుచో మరుసిలి ముఖములనగా, చెలగింపుగనగబాడ చెప్ప చదువ వలపింపనేర్చిన అలరుబోళ్ళు, విపుల భరత కళాశాస్త్ర నిపుణులైన బిరుదు పాత్రుడు గలరు తత్పురమునందు.
గొప్పలై నిన్నందు చప్పరాలెక్కి లాగులు వైచుతో చంద్రకళలనంగా కనకంబు వర్షించు ఘనుల మ్రోల నటించి మెలయుతో తొలకరి మెరుపులనగా మాటికి తూపరమది వసక్క కాన గొల్పుతో ప్రతిలేని బంగారు ప్రతిమలనగా కుపితనాధుల కూర్మి కొసరు దంకెన నాటగనుతో మరుసిడీ ముఖములనగా చలగి ఇంపుగా నగబాడ చెప్పదదువ వలస సదువా వలపింపనెచ్చిన అలరు బోండ్లు విపుల భరత కళా శాస్త్ర నిపుణులైన బిరుదు పాత్రుడు గలరు అప్పురమునందు. ఈ పద్యంలో ఇంద్రప్రస్థపురంలోని నాట్యగత్తలు వర్ణించే నెపంతో తన రాజైన తంజావూరు రఘునాథరాజు కాలంలో ఉండిన నాట్యగత్తెలను పాఠకులకు పరిచయం చేస్తున్నాడు కవి. రఘునాథ నాయకుడు భరత విద్యా దురంధరుడని చెప్పుతారు. నాట్యగత్తలు ఒక్కొక్కప్పుడు ఎత్తుగా నిర్మించిన మంచెల చప్పరాలంట మీద చాలా మందికి చక్కగా కనిపించడానికి వీలుగా నృత్యం చేస్తారు. ఒక్కొక్కప్పుడు ప్రభువులు పెద్దలు కూర్చొని ఉన్న చోటనే వారి ఎదుట అభినయిస్తారు. అటువంటప్పుడు ప్రేక్షకులలోని సరసులు వాళ్ళ మీద బంగారు నాణ్యాలు విసురుతూ ఉంటారు. బాడలు, వరహాలు, దీనారాలు కురిపించి తమ ఆనందాన్ని ప్రకటిస్తారు. వహ్వా వహ్వా అంటూ కొందరు అత్తరు, పన్నీరు మొదలైన సుగంధ జలాలను పిచ్చికారితో ఎక్కడ పడేది చూసుకోకుండా కొడుతున్నారు. మొదటి శీర్ష చరణంలో చప్పరాల మీద నాట్యం, 2, 3 చరణాల్లో ఈ అభినయ సంబంధమైన బేజువాణి ఆటకచరి చదురు అంట అభినయం. దానిలో నాట్యకర్తలకు ప్రేక్షకులలోని సరసలకు కలిగే భావాలు కవి చాలా అనుభవ జ్ఞానంతో వర్ణించాడు. ఎన్ని మేజువాణిలు చూసుంటాడు గురుడు. ఈ నాట్యకర్తలను చంద్రకళలు, తొలకరి మెరుపులు, బంగారు ప్రతిమలు, మారు బాణాలు, మన్మథ బాణాలు అని అనటం ఉంది కదా. అలా అనటం చాలా సమంజసమని అందరూ అంగీకరించేట్లు చక్కని సన్నివేశాలు కవి కల్పించి ఆ పేర్లను సార్థకంగా చేశారు. గొప్పలై, అందమై, విశాలమై, బిన్ను అందు ఆకాశాన్ని తాకేటట్టుగా అంటే చాలా ఎత్తుగా, చప్పరాలు, పందిళ్ళు లేక మంచల వంటి మండపాలు ఎక్కి, లాగులు వైచుతో నాట్య సంబంధమైన గంతులు, లాగులు అంటే అంతేగా లాగులు విప్పడము తొలగటం. గంతులు వేస్తున్నప్పుడు చంద్రకళలు అనంగన్, చంద్రుని కళలే వచ్చి ఆడుతున్నాయా అనేటట్టుగా ఉందని ఒక ఉత్ప్రేక్ష. ఎందుకంటే చంద్రకళలు కూడా ఆకాశాన్నంటుతున్న చప్పని రాళ్ల కొండల మీద గంతినట్టు ఎగబడతాయి కదా. దీపాల కాంతిలో వారి తడుపు బెడుకులు మెరుస్తూ చంద్రకళల్లాగా ఉన్నాయని అర్థం. కనకంబు ధనాన్ని, బంగారు నాణ్యాలను వర్షించూ ఊరక నాట్యకర్తల మీద విసురుతూ ఉన్న ఘనుల మ్రోలను గొప్పవారి ఎదుట దగ్గర నటించు, అభినయంతో నటిస్తూ లేని ప్రేమ ఒలకబోస్తూ మెరయుతో ప్రకాశిస్తున్నప్పుడు తొలకరి మెరుపులనగా, తొలకరి కాలంలో కనిపించే ప్రకాశవంతమైన మెరుపులు అనటానికి తగినట్టుగా ఉన్నారని ఉత్ప్రేక్ష. కారణం తొలకరి మెరుపు కూడా ఘనుల అంటే మేఘాల ఎదుట ఆడుతూ ప్రకాశితాయి. ఘనులు అంటే ఇక్కడ మనుషుల సంబంధం, ఘనం అంటే ఆకాశం కూడా. నీల మేఘ ఘనశ్యామ అందుగా ఆ మేఘాలు కూడా కనక అంబు వర్షిస్తాయి, బంగారు నీటిని. అంటే ప్రజలకు అవసరాలు తెలుసుకోకుండానే అవి వర్షిస్తుంటాయి. ఒక్కొక్క మంచి పంట పండినప్పుడు బంగారం పండించరా మా చేలో అంటుంటారు. పత్తి బాగా పడితే బంగారం పండింది. అలా అదను లోపల వర్షం బంగారుగా కురిసిందని కర్షకులు అంటారు. బంగారు వర్షం పడిందరా ఇవాళ, బంగారం పడిందనా, అంత మంచి వాడ పడింది.
కాబట్టి కనకంబు వర్షించు ఘనులు అంటే ఆ బంగారం పంటకు చాలా విలువైన వర్షం కురిసే మేఘాలు అని కూడా చెప్పారు. మంచి అర్థం లాగారు మాస్టర్. ఈ నర్తకులు ఆ గనుల జంట మెదులుస్తూ ఉంటారు కాబట్టి తొలకరి మెరుపులు అనటానికి తగినట్టుగా మాటికి మాటికి చూపరా ప్రేక్షకుల మదికి ఆశ గొల్పుతో అంటే మనసులకు ఆసక్తి కలిగిస్తున్నప్పుడు ప్రతి లేని సాటి లేని, ప్రతి అంటే సాటి, బంగారు ప్రతిమలు బంగారు బొమ్మలా అనగా అన్నట్లుగా తగినట్టు ఉంటారని ఉత్తరే. కారణం బంగారంతో చేసిన బొమ్మ చూసినప్పుడల్లా ఆశ కలిగిస్తూ ఉంటుంది. ఈ నాట్యగత్తెలు కూడా చూసినప్పుడల్లా ఆ సరస్సులకు ఆశ పుట్టిస్తూ తమ అభినయం అంతా ఒక్కడి మీదనే పెట్టక ఎదురుగా ఉన్న నలుగురైదురు మీద మార్చి సాగిస్తూ అక్కడి ధనిక నాయకులకు శృంగార రసం పంచి పెడతా వాళ్ళ లక్ష్యం. ఒకటి మీద దృష్టి మరొకటి మీద మదికి తిప్పినప్పుడు ఆ మొదటి గరుడు మళ్ళా ఎప్పుడు తన వైపు చూస్తుందా అనే ఆసక్తితో చూస్తుంది. అది ఆట కచేరీలో సగం. ఈ భావాన్ని అంగీకరించి మాటికి చూపు నత్తకి విలాసపు చూపు. అది అర్థం. చూపు అంటే నత్తకి విలాసపు చూపు. ఆరం తగ్గిపోయినట్టు చేస్తూ మది కాస కొనుకుతో సరస్సుల మనసుకు ఆశ కలిగేటట్లుగా అని అర్థం కూడా చెప్పుతారు. అరు నశించు క్షీణించు అనే అర్థాలున్నాయి. అరం తగ్గిపోగా అనే అర్థం. ఈ పద్యంలోని విషయమంతా నాట్యకత్తెల విషయం కాబట్టి దాన్ని చరణాలకు అభినయంతో సంబంధం ఉన్న అర్థం చెప్పుకోవచ్చు. ఈ మూడో చరణానికి మొదటి ఇచ్చిన అర్థానికి అభినయంతో కానీ నాట్యంతో కానీ సంబంధం లేదన్న మాట గుర్తించారు. నాలుగో చరణంలో ఈ అభిప్రాయాన్ని కవి వాచాగా చెప్పారు. ఆట కచేరీలో చదువులు అంటారు. కుడిత నాధునన్ ఇంకొకరి మీద ఎక్కువ అభినయం పడుతున్నందున కాబోలు కోపం తెచ్చుకొని ఉన్న సరస్సులను కూర్మి కొనరు. అంటే కోపంతో కోపము అంటే మా కోపాన్ని వదిలేసి స్నేహం ప్రేమను చూపండి అని కోరుతున్న సంకెనన్ తీక్షణమైన త్వర చూపులతో కనుచోన్ చూసినప్పుడు మరు శిలీముఖాలు మన్మథ బాణాలే వాళ్ళు అన్నట్లుగా జంకెన నాటన్ తీక్షణమైన చూపు హృదయంలో నాటుకునేలాగా అనే అర్థం చెప్పారు స్వామివారు. ఈ జంకెన చూపు ఆ సరస్సుల హృదయాల్లో నాటి మన్మథ బాణాలలాగా స్నేహం ప్రేమ కలిగిస్తాయని వారు కోపం వదిలిపెడతారని లోపల చెలగి అభ్యాసం చేసి ఇంపుగన్ మనోహరంగా నగన్ నవ్వటానికి పాడటానికి చెప్పన్ కథలు మొదలైనవి చెప్పటానికి చదవటానికి వలపన్ సరస్సులను ప్రేమించటానికి నటనులు వలపింపన్ సరస్సులు తమల్ని ప్రేమించేటట్లుగా చెయ్యటానికి నేర్పు కలిగిన అలరు బోండ్లు సుందరాంగులు విపుల అనేక విషయాలతో నిండిన బ్రహ్మాండమైన భరత కళా శాస్త్ర భరతముని చెప్పిన నాట్య వినయాల శాస్త్రంలో కుక్కోకాదులు చెప్పిన కళాశాస్త్రంలో నిపుణులై ఆరితేరి ప్రవీణులైన బిరుద పాత్రలు బిరుదు పొందినటువంటి ప్రసిద్ధులైన నాట్యగత్తెలు తత్పురమునందు ఆ నగరంలో ఉన్నారు. వాడు ఆషామాషి వాడు పాత్రలు అంటే నాట్యగత్తెలు. దీన్ని బట్టే పాతరలాడు అంటే చిందులు తొక్కు అనే అర్థం కూడా తీశారు. సీస పద్యంలో కవి వర్ణించిన విషయం పాత్రలు నాట్యగత్తెలే కానీ సాధారణ మస్త్రీలు కాబట్టి మనం కూడా నాట్యగత్తెల విషయమే అర్థంగా చెప్పు. దానికి మనకు సహకారిగా కవి అన్ని శీర్ష చరణాలు చిన్న చిన్న శ్లేష పొందుపించారు. మొదటి చరణాల్లో చప్పరాలు, రెండవ చరణంలో ఘనుడు, మూడవ చరణంలో చూపరా అంటే ప్రేక్షకులు బహువచనం అని, చూపు అరన్ అంటే చూపు తగ్గగా అని రెండు రకాలు.
ప్రతి లేని బంగారు ప్రతిమ అంటారు. 4వ చరణంలో జంకెనన్ ఆట అనే ఉద్దేశపూర్వకం. నాట్యకర్తల నేర్పు నవ్వులలో హేళనం, ఆమోదం, అనంగీకారం, క్రోధం తెలిపే పాటలలో అనేక విధాలైన రాగాలతో ఉంది. చెప్పడంలో నిజం కాకపోయినా నిజమని ఇతరులు నమ్మేటట్టుగా చెప్ప గొప్ప విషయాలను తేలిక విషయాలు గొప్పగా వాయించాలి. అలంకారం వేదం వారు ప్రతిపద్యంలో భ్రాంతి ఉన్నట్టు భావించారు. కానీ ఆట కచేరీలో ఘనుల యందు నటిస్తున్న నాట్యగత్తను చూసి తొలకరి మెరుపన్న భ్రాంతి పొందటం అసంభవం. అలాగే తక్కిన పాదాల్లో కూడా భ్రాంతి లేదు కనుక ఉత్ప్రేక్ష, శ్లేష, ఉల్లేఖన అలంకారాలు ఉన్నాయని తాపీ వారి తీర్పు. అక్కడ వేశ్యులు వీటులు వాళ్ళ పని ఏమిటలా అతి వినోదముగా రతుల మెప్పించుని పచ్చల కడియాల పద్మగంధి చక్కెర మోవిచి చవుల చేరించుని ముత్యాల కమ్మల మోగనాంగి తృణముగాలు జేయునెంతటి వాణిని నిరాళంగర నిలవేని వెలలేని పొందిక విడివడ మెరయుని చెంకుల పొగడల కేరవాణి అందు తమలోని నెరజానతనము మీర వాళ్ళ కాంతామణుల మెరువార్తలెల్ల తెలుపుతును వెన్నెల బయల్ల కలిసిన గుదువిటులు వికరింతురప్పురి వీధులందు అతి వినోదముగా గరతుల మెప్పించుని పచ్చల కడియాల పద్మగంధి చక్కెర మోవిచ్చి చవుల తేలించుని ముత్యాల కమ్మల మోహన తృణముగా దోచేయునెంతటి వాణిని నిరాల ముంగర నిలవేది వెలలేని పొందిక విడివడ మెరయుని తెంపుల పొగడల కేరవాణి అనుతు తమలోన నెరజానతనము మీరవాల కంతామణుల మీరు వార్తలెల్ల దెడుపుతును వెన్నెల బయల్ల గరసి నగుతూ వీటులు విహరింతురప్పురి వీధులందు. వెన్నెల రాత్రులలో విటులు భోగం వారి వీధుల్లో బయళ్లలో తిరుగుతూ ఆయా వేశ్యల గురించి తమకు తెలిసిన విషయాలు ముచ్చటిస్తూ ఉండటం కవి పని. శేషపాదాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క విజుడు చెప్పినట్టుగా ఈ పచ్చల కడియాల పచ్చలు తాపిన కడియాలు గల పద్మగంధి కాంత తామరకు వాసన సహజంగా శరీరం కలిగి ఆమె పేరు పద్మ. అతి వినోదంగా మిక్కిలి సంతోషం సరస కలిగేలాగా రతులను రతి క్రీడలు మెప్పిస్తుంది, మెచ్చేలాగా. బంగారం, వెండి మొదలైన వాటిని తోచటానికి తులాలు లాగానే వజ్రాలు, పచ్చలు తోచటానికి రతులు ఉపయోగిస్తారు. అంతేగాని మన రతి క్రీడని కాదు. విదేశీయులు క్యారెట్ అంట. ఇక్కడ ఈ పద్మగంధి పచ్చల కడియాలు కలది గడుక దాని తూకం రతులలో మెప్పిస్తుందని చమత్కారం. పద్మగంధి రతి క్రీడలో మెప్పిస్తుందని మామూలు. ముత్యాల కమ్మల, ముత్యాలతో చేసిన చెవి కమ్మలు కల ఈ మోహనాంగి, మనోహరమైన శరీరం కల ఈ సుందరి, ఆమె పేరే మోహన. చక్కెర మోవి ఇచ్చి తీయని అధరాన్ని పానం చేయటానికి ఇచ్చి చవులను శృంగార రస సంబంధమైన రుచులతో తేలిస్తుంది. సరస్సులను ఒళ్ళు మరిపించేట్టు చేస్తుంది. మోహనాన్ని అధరపాన రుచులతో ఆనందాన్ని. పచ్చలు వజ్రాలు తోచటానికి రతు అనేటువంటి ఒక వెయిట్ ఎలా ఉండదో మన రత్నవర్తకులు మంచి ముత్యాలు తోచటానికి చౌ అనే ఎత్తును కూడా వాడుతూ ఉంటారు. చవులు పదం. ఈ ముత్యం 36 చవులు బరువు. ముత్యాల కమ్మలది కాబట్టి చవులు తేలిస్తుందని చమత్కారం. చవుల అంటే చవుల సంగతి తెలియక పూర్వ వ్యాఖ్యాతులు చవులనగా ముత్యాల కాంతి విశేషం అన్నారు. లేక దీన్నే నీరు అంటారు. అది అర్థం కాదు. రతుల మెప్పించును అన్నట్టే ఈ చరణంలో చవుల తేలించుడు అని
ఎంత దూరం వెళ్ళి ఆలోచించి తెచ్చారో నీలాల ముంగల ఇంద్రనీలమణులు కూర్చిన ముక్కల నత్తువ వంటి ఆభరణాలు గల ఈ నీలవేణి నల్లని జడగల నీలవేణి అనేటువంటి వారకాంత ఎంతటి ఎంతటి మనస్థైర్యం నిష్ఠా కలవాడినైన తృణముగాన్ గడ్డిపోతను చేసి తేలికగా లోచేయుందో బరుపుకుంటుంది అని మామూలు. మంచి జాతి నీలం తృణగ్రాహి అంటే గడ్డిపోతను ఆకర్షించే గుణం కలిగి ఉంటుందని రత్నశాస్త్రంలో ఉంది. అంటే మంచి రత్నం గడ్డి పరకను ఆకర్షిస్తుంది కనుక దాన్ని తెస్తుంది. నీలాల ముంగల కలది కాబట్టి తృణంగా లోపరుచుకుంటుందని ఒక చమం. ఈ నీలవేణి ఎంతటి ఇనప కత్తడం కట్టిన అవలీలుగా అతన్ని తన వశం చేసుకుంటుందని. కెంపుల పొగడలా కెంపుల తావి చేసిన పొగడ అనే కర్ణభూషణాలు ధరించి పొగడ అంటే కర్ణభూషణ పొగడ పువ్వు కూడా. ఈ కీరవాణి చిలక వంటి పలుకులు గల వరకాంత పేరు కీరవాణి. వెలలేని ఎంత విలువ ఇచ్చినప్పటి అంటే అమూల్యమైన కానుకలు ఇచ్చిన పొందికన్ కలయికలలో విడివడన్ తన నేర్పు కనబడేలాగా మెరయన్ ప్రవర్తిస్తుంది. విడి అంటే పరాక్రమము పొందికలలో కూటాల్లో ఈ కీరవాణి చూపే నేర్పు ఎంత వెల ఇచ్చినా చాలదు. పొందిక అంటే నగల కోసం బంగారంలో రత్నాలు పొదిగి కట్టడం అని కూడా పొందిక. ఈ పని చేసినట్లుగా స్వర్ణకారులను కట్టడము పనివారు. మంచి నేర్పుతో చక్కని జాతి కెంపులు పొదిగి కట్టినట్టయితే ఆ కంపుల ఎర్రని కాంతి మరీ ఎక్కువగా ప్రకాశం. విడి అంటే ఎర్రని కాంతి అనే అర్థం కూడా ఉంది. లాగారు పాపం. విడివడ మెరయున్ అధికమైన అరుణ కాంతితో ప్రకాశిస్తుందని అర్థం. ఈ విడివడటం కెంపులకే కాక తక్కిన రత్నాలకు చెల్లదు. కెంపులు పొగడలు కలది కాబట్టి విడివడ మెరుస్తుందని చెమడు. అనుతూ పైన చెప్పిన ప్రకారం వారికి తెలిసిన విషయాలు చెప్పుకుంటూ వీతులు తమలోన వాళ్లలో వాళ్ళు నెరజానతరము మీరని తమకున్న పరిపూర్ణ రసికత్వాన్ని వెల్లడి అయ్యేది. అర్ధగౌరవం చమత్కారం కల మాటలతో వారకాంతామణుల వేశ్యల్లో శ్రేష్టమైన వారి యొక్క మేలు వార్తలు ఆదిత్యాలైనటువంటి గొప్పదైన మాటలు ముచ్చటలు చెప్పుకుంటూ తెలియజేసుకుంటూ ఆ పులి వీధులలో ఆ నగరంలో భోగంవాడి వీధుల్లో వెన్నెల బయళ్ళలో నిండు వెన్నెలలున్న ఆరుబయటి స్థలాలు వితులు కలిసి ఒకరినొకరు తెలుసుకొని చిన్న గుంపుగా నవ్వుకుంటూ ఎకచక్కాలు ఆడుకుంటూ తిరుగుతూ ఉంటారు విహరిస్తూ. వెన్నెల రాత్రుల్లో ఆ నగరంలోని వితులు భోగంవారి వీధుల గుండా పోతూ ఆయా ఇళ్ల దగ్గర కనబడిన వేశ్యల చాకచక్యం గురించి ముచ్చటలాడుకుంటూ సందర్భాన్ని బట్టి నవ్వుకుంటూ తిరుగుతారని అర్థం. అలంకారం ఉదాత్తాలంకారం. తోటలు ఎలా ఉన్నాయి ఆ ఊళ్ళో? పోకం రాకుల మహిమ కప్పురపుటనటి అపుతోటల సౌభాగ్యమందే కలదు. ప్రభలు మౌక్తిక సౌధ సంపదల గరిమ వీటి రహి మెచ్చబలయుబో వేయునివుళ్ళ. పోకం రాకుల మహిమ కప్పురపుటనటి ఆకుతోటల సౌభాగ్యము అందే కలదు. ప్రబల మౌక్తిక సాధన సంపదల గరిమ వీటి రహి మెచ్చబలయువో వేయునోళ్ళ. పోకం రాకలు పోక చెట్లు అంటే పోక అంటే తెలుసుగా ఒక్కలు. మహిమ గొప్పదనం. కర్పూరపు అరటి తోటల
తమలపాకు తోటల సౌభాగ్యము బాగా ఎక్కువ, అంటే అవి బాగా ధారాళంగా అందే, అంటే ఆ ఇంద్రప్రస్థపురంలోనే కలదు. ఇంకా ఎక్కడ అంత మహిమ అంత సౌభాగ్యము ఉన్న చెట్టు లేవు. భౌతిక సౌధ ముత్యపు సొన్నంతో కట్టిన మేడల యొక్క సంపదల, అంటే వాటి యొక్క సంపదల కలుము అందాల యొక్క గరిమ ఆధిక్యం ప్రబలున్ విశేషంగా కనిపిస్తుంది. వీటి అంటే వీడు అంటే నగరం కదా, కొండ వీడు అంటే కొండ అనే పేరున్న నగరం. కొండవి అది వీడు అంటే వీటి వీడు నగరం, వీడు అంటే నగరం యొక్క రహి సౌందర్యం 1000 నోళ్లను 1000 నోళ్లతో మెచ్చవలయం. ఒక నోటితో సాదరా 1000 నోళ్లతో మెచ్చిన ఆదిశేషుడు కూడా దాన్ని మెచ్చలేడు. తోటలు మేడలు ఉన్న ఆ నగర సౌందర్యం మెచ్చాలంటే ఒక్క నోరు చాలదు, శేషుడిలాగా 1000 నోళ్ళు ఉండాలి అని చెమట. ఈ పద్యంలో కవి పోకలు, అచ్చకర్పూరం, తమలపాకులు, ముత్యపు సొన్నం ఇచ్చి చక్కని తాంబూలం, వీతి అంటే తాంబూలం అని కూడా అర్థం రుచి చూపారు మనకి. అది ఆ గొప్పతనం, ఆ వరుస అలా వచ్చారు. ఆ వీతి అంటే విడం, రహి రుచి. ఆ తాంబూలం వేసుకున్నట్టే నోళ్లే మెచ్చాలి, కానీ వేయని నోళ్లు మెచ్చలేవు. తాంబూలం రుచి తెలిసిన వాళ్ళు దీన్ని అనుభవించగలరు, లేని వాళ్ళకి ఇదేదో చెత్త అనుకుంటారు. భౌతిక సౌధాలు అంటే ముత్యాలతో అలంకరించిన మేడలని అతిశయోక్తి అర్థం చెప్పుకున్న అసలు అర్థం మర్చిపోకు. ముత్యపు చెప్పులు గొల్లలు కాల్చి సొన్నం చేస్తారు. ఆ సొన్నం మౌక్తిక సుధ. ఆ మౌక్తిక సుధతో మంచి ధావళ్యం గల సొన్నంతో కట్టిన మేడలు బాగా విశేషంగా కనబడతాయని అర్థం తీసుకోవాలి. అది ఇదంతా పిట్ట చూపుగా బర్డ్స్ ఐ లాగా తంజావూరు నగర శోభను చూపించారు. ఇక్కడ తీసుకెళ్ళి దాన్ని ఎలంకేశారు. శ్లేషాలంకారం, ఆణి మెరుంగు ముత్తెపు, ఈ పద్యం బాగా శ్రేష్టమైన. ఆణి మెరంగు మెరుంగు ముచ్చపు టొయారము మృగ్గులు రత్న దీపిక శ్రేణులు ధూపవాసన హృజ్య నిరంతర వజ్య ఘోషములు రణబునంబ సంగ బ్రూలు మిగులన్ తను గను విందొరరింతు నిత్య కళ్యాణము పతతోరణములై జనులెల్లరు ఉల్లసిల్లగన్. ఆణి మెరంగు ముచ్చపు టొయారము మృగ్గులు రత్న దీపికా శ్రేణులు ధూపవాసనులు హృజ్య నిరంతర వజ్య ఘోషములు రాణభసంగ బ్రోరు అంటే మిగులం కనువిందొనరించు నిత్య కళ్యాణము పతతోరణమునై జనులెల్లరు ఉల్లసిల్లగన్. ఆణి ఎలాంటి లోపం, ఆణి ముత్యం అంటే ఎలాంటి లోపము లేని కొండ్రతనం కలిగి మెరుగు మంచి ప్రకాశం కలగా ముత్యాలతో నిర్మించిన ఉయారపు సొగసు కలిగినటువంటి ముగ్గులు రత్న దీపికా శ్రేణులు, రత్నాలతో చేసిన దీపాల వరుసలు, ధూప వాసనలు, సుగంధ ధూపాల వాసనలు, హృజ్య మనోహరమైన నిరంతర ఎడతెరిపి లేకుండా వినబడి వాద్య అంటే వీణ, నాదస్వరం మొదలైన వాద్యాల యొక్క ఘోషల్ ధ్వనులు రానన్ శోభన్ పొసంగన్ కలుగ చేస్తుండగా నిత్య కళ్యాణము వివాహాది శుభకార్యాల్లో ఉండే లక్షణాలు ఎప్పుడూ కలిగి నిత్య పచ్చ తోరణాలు ఎప్పుడూ ఉంటూ ఉత్సవంగా రోజు ఆ ఊళ్ళో ఉత్సవాలు జరుగుతున్నట్లుగా అలంకరణతో జనులు ఎప్పుడూ కూడా ఉల్లసిల్లను సంతోషించేలాగా. పురోలు అంటే పట్టణం, పెద్ద పురోలు అంటే పెద్ద పట్టణం. మిగులను విశేషంగా ఎంత చూసినా తరివి తీరనట్టుగా కనువిందు కన్నుల పండుగ వనరుంచు చేస్తూ తాత్పర్యం. ముత్యాల ముగ్గులు, రత్నాల దీపాలు,
ధూప వాసన, వాద్యధ్వనులు ఎప్పుడూ ఉండటం వల్ల ఆ పట్టణం రోజు ఏదో పెళ్లి పందిరిలాగా పద్యంలో కంటికి, ముక్కుకి, చెవికి ఆనందం కలిగించేవి ఉండగా కనులకు మాత్రం పండుగనటం భావ్యం కాదంటే ఎక్కువగా విందొలరించును, పండుగ చేయును, ఆనందం కలిగించుకుని అని. కనుట విడిపదంగా ఉంటే దానికి తాకుట, వినుట, వాసన చూడట మొదలైన అర్థాలు ఉంటాయి. కంటే బ్రాహ్మణుడెన్ని కారులరచన్ అని నల్లసాని పెద్దనక విందుడు. అలాగే వింటే అంటే వింటావా, వింటివా, విన్నావా అనటానికి కంటే అలా ప్రయోగం. కానీ కనువిందు లాంటి సమాసాలకు కనువిందు, వీరుల విందు అని అర్థం చెప్పాలి. సున్నపు పొడితో కాక ముత్యాలతో నిర్మించిన ముగ్గులు కాబట్టి చెరిగిపోవు. రంగురంగుల రత్నాలే దీపాలుగా ఉంటాయి కనుక దీపాలు ఆరవు. ధూప సువార్ణసలు, వాద్యధ్వనులు సుఖంగా జీవిస్తున్న ప్రజల సంతోషానికి గుర్తులు. ఈ ఉత్సవ లక్షణాలు ప్రతిరోజు ఉండటం చేత నిత్య కళ్యాణం, పచ్చతోరణం అది అది అతిశయోక్తి, లోకోక్తి అలంకారాలు దట్టించాడు ఇందులో. ఇక అసలైన పద్యం ఇప్పుడు ధర్మరాజు గారిని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఆ పురమేలు మేలు బడియంతు ప్రజలు జయవెత్తుతుండ ఆజ్ఞా పరిపాలన వ్రతుడు శాంతి దయాభరణుండు సత్య భాషా పరతత్వ కోవిదుడు సాధు జనాదరణుండు దాన విద్యా పరతంత్ర మానసుడు ధర్మతనూజుడు ఉదగ్రతేజుడై. ఆ పురమేలు మేలుబడి అని ప్రజలు జయవెత్తుతుండ ఆజ్ఞా పరిపాలన వ్రతుడు శాంతి దయాభరణుండు సత్య భాషా పరతత్వ కోవిదుడు సాధు జనాదరణుండు దాన విద్యా పరతంత్రుడు పరతంత్ర మానసుడు ధర్మతనూజుడు దగ్గరతేజుడై. ఆజ్ఞా పరిపాలన వ్రతుడు తాను చేసిన ఆజ్ఞల ప్రకారం తాను కూడా ప్రవర్తించాలి. ఏ ఆర్డర్ గవర్నమెంట్ వేస్తుందో ఆ ఆర్డర్ని ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు అందరూ అనుసరించాలి. మన రాష్ట్రంలో అట్లాంటిదేవి ఎక్కడా కనపడుతుంది. ఆ శాంతి దయ ఆభరణుడు, శాంతి దయ అన్న మహాగుణాలను భూషణాలుగా కలవాడు. సత్య భాష నిజం చెప్పడంలో ఉన్న పరతత్వం అంటే ఉత్కృష్టమైన రహస్యాన్ని, స్వస్వరూపాన్ని కోవిదుడు బాగా తెలుసుకున్నవాడు, సత్యస్వరూపం తెలిసినవాడు. సాధు జన ఆదరుడు మంచి వాళ్లను ఆదరించి దగ్గరకు చేర్చుకునేటువంటి పోషించేవాడు. దాన విద్య దానం చేయటం అనే విద్యలో పరతంత్ర ఆసక్తి కల మానసుడు మనస్సు కలవ అగ్రతేజుడై మిక్కిలి తీక్షణమైన పరాక్రమం కలవాడై ధర్మతనూజుడు యమధర్మరాజు కొడుకైన ధర్మరాజు యుధిష్ఠిరుడు మేలు బడి అంటున్న ప్రజలు జయపెట్టుండగా జయ జయ ధ్వానాలు చేస్తుండగా జయేలు పలుకుతుండగా ప్రజారంజకుడుగా ఆ పురం ఆ ఇంద్రప్రస్థ పట్టణాన్ని ఏలున్ పరిపాలిస్తుంది. తన ఆజ్ఞను తాను కూడా పాటిస్తూ శాంత దయా సత్య సజ్జన పోషణ దానశీలత పరక్రమానికి లోటు లేకుండా ఆ పట్టణాన్ని పాలిస్తున్న ధర్మరాజును ప్రజలు విశేషంగా ప్రశంసిస్తారు. కథలో ధర్మరాజు అన్న కొత్త పాత్రను ఇక్కడే ప్రవేశపెట్టాడు కవి. దానికోసం వితులు వేసులు మొదలైన వ్యక్తి మీదకు పోయిన వర్ణన ఆని మెరుంగు పద్యంతో మళ్ళా పట్టణం మీదకి తిప్పి ఆ పురం ఏలుతున్నాడని ధర్మరాజు పాత్ర ప్రవేశపెట్టడానికి మంచి నేపథ్యాన్ని సృష్టించారు.
ధర్మరాజు సుగుణాలెన్నో ఉన్నప్పటికీ మొట్టమొదట ఆజ్ఞా పరిపాలన వ్రతుడు అని చెప్పడం గొప్ప విషయం. సాధారణంగా ప్రభువుల ఆజ్ఞలు ప్రజలకే కానీ తమకు కానట్టుగా ప్రవర్తిస్తారు. ఆ రోజుల్లో వ్యాప్తిలో ఉన్న ఈ లోపం గుర్తించిన మన కవి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సత్య భాషా పరతత్వ కోవిదుడు అంటే సత్యమే దైవం, దైవమే సత్యం అన్నది ఒక ఉదార భావాన్ని కవి ఆయనలో ఉన్నదాన్ని చూడు. దానం చెయ్యటం ఒక విద్యగా మన వాళ్ళు గణించారు. శ్రీనాథుడు దాన కళాకలాప సముదంచిత సార వివేక సంపదన్ అని దానాన్ని ఒక కళగా విద్యగా చెప్పారు. పద్యంలో ధర్మరాజుకు చెప్పిన గుణాలను బట్టి అతడు మెత్తని వాడని అనుకుంటాడేమో. కవి చివరకు ఒక మాట కోటారు గాచిగా, ఉదగ్ర తేజుడై గేటి పరాక్రమశాలి సుమండోయ్, అంత తేలిగ్గా దుఃఖపడతారు. చమత్కారం అంటే ధర్మరాజు వర్ణనలో కవిరాజు ఎవరిని? రఘునాథరాజుని వర్ణించినట్టు కాదు. అనుప్రాస, ఉల్లేఖం అనే అలంకారాలు ఇందులో దర్శించారు. రెండో పద్యం ఆయన మీదే. దేవ బ్రాహ్మణ భక్తి ప్రోవు ప్రియ వక్తృత్వంబు కణాచి విద్యా వైదుష్యము దిక్కు ధర్మమునకున్ తార్కాణ మర్యాదకుంఠావు ఔచిత్యము జీవగర్రా హితశిష్టవ్రాత సంతోషణ శ్రీ వజ్రాంగి అజాత శత్రుడు మహీ బృన్మత్తుడే చూడగన్. మామూలు మహీ బృన్మత్తుడే మామూలు రాజు అనుకుంటున్నారా? దేవ బ్రాహ్మణ భక్తి ప్రోవు ప్రియ వక్తృత్వంబు కణాచి విద్యా వైదుష్యము దిక్కు ధర్మమునకున్ తార్కాణ మర్యాదకుంఠావు ఔచిత్యము జీవగర్రా హితశిష్టవ్రాత సంతోషణ శ్రీ వజ్రాంగి అజాత శత్రుడు మహీ బృన్మత్తుడే చూడగన్. చివరికి మంచి వాయింపు వహిస్తుంది. దేవతల యందు బ్రాహ్మణులలో గల భక్తికి అతడు రాసి అంటే ప్రియ వక్తృత్వం, ప్రియంగా చక్కగా హితంగా మాట్లాడాలి అనే గుణానికి కాణాచి నివాస స్థానం. విద్యా వైదుష్యం, వివిధమైన విద్యలలో నేర్పరితనానికి పాండిత్యానికి దిక్కు ఆశ్రయం. ధర్మమునకు తార్కాణ, ధర్మానికి ఎగ్జాంపుల్, ఉదాహరణ, నిదర్శనం. మర్యాదకు, సభ్య మర్యాదకు, ప్రవర్తనకు ఠావు నిలయం, స్థానమైనవా. ఔచిత్యం, ఉచితం అనేటువంటి దానికి, అనుచితం కాని దానికి అన్న జ్ఞానానికి జీవగర్ర అంటే ప్రాణాధారం. ప్రాపు స్థిత స్నేహితుల యొక్క, శిష్ట సజ్జనుల యొక్క, వ్రాత సమూహాన్ని సంతోష పెట్టే శ్రీ అంటే బుద్ధే వజ్రాంగి పటిష్టమైన కవచంగా. అలాంటి బుద్ధే ఆయనకు వజ్ర కవచంగా ఉన్నది, రక్షణ కవచంగా ఉన్నవాడు. ఆయన అజాత శత్రుడు. ఎవరు ఎందున్నా ఆయన అజాత శత్రుడు, శత్రువు లేనివాడు లోపల బయట కూడా. అది ధర్మరాజు చూడగన్ మహీభృత్ మాత్రుడే. సాధారణ రాజా కాదయ్యా, అసాధారణ ప్రభువు. దేవతలను, బ్రాహ్మణులను చాలా భక్తితో పూజిస్తాడు. చూస్తాడు. అప్రియమైన మాటలు కానీ, కటువైన మాటలు కానీ ఆయన నోటంబడి రావు. విద్యలలో ప్రవీణులైన వాళ్ళనే ఆదరిస్తారు. ధర్మాలు, విధులు నిర్వహించడంలో ఆదర్శంగా చెప్పుకోబడ్డవాడు. సభ్య ప్రవర్తనకు నిలయమైన వాడు. ఆస్థానంలో బండబూతులు. ఇవాళ అసెంబ్లీలో మినిస్టర్ గారి దగ్గర నుంచి శాసనసభ్యులు గారి దాకా, కొండకతో ముఖ్యమంత్రి గారి దాకా మాట్లాడినట్టు అక్కడెప్పుడు మాట్లాడలేదు అక్కడ ఎవరు. హితులను, సజ్జనులను సంతోషపెట్టాలన్న బుద్ధితో
నిరపాయంగా జీవించేవాడైన ధర్మరాజు సాధారణ రాజు కాడు. ఈ పద్యంలో చెప్పిన మంచి గుణాలు కలిగిన వాడికి శత్రువు అనేవాడు ఉంటాడా? ఉండడుగా. అందుచేత ధర్మరాజును అజాత శత్రువు అని చెప్పడం చాలా గొప్ప విషయం. అజాత శత్రుడు అంటే ఎవడికి శత్రువు ఉన్నా వాడు పుట్టలేదో వాడు అని, అంటే అతనికి శత్రువు పుట్టలేదని అర్థం. ధర్మరాజుకున్న పేరులో ఇదొక సార్థక నామధేయం. పై గుణవర్ణన వల్ల ఆ కవి పేరును సమర్థించి సార్థకం చేశాడు కవి చేమకోల. వజ్రాంగి అంటే వజ్ర కవచమని పూర్వ వ్యాఖ్యాతలంతా అర్థం చెప్పారు. కానీ వజ్ర కవచం అంటే వజ్రాలతో చేసిన, వజ్రాలు తాపటం చేసిన కవచం అని అర్థం. అది సరికాదని తాపి వారు ఏమన్నారు, ఇదొక పరుగుబడి అయ్యా, దీని అర్థం మిక్కిలి పటిష్టమైన కాపాడే రక్షణం, దీనినే వజ్రాంగి జోడు అని కూడా వాడతారని ఇంకొక ఉదాహరణ చూపించారు. ఎందుకని వజ్రం చాలా గట్టి పదార్థం కనుక. ఇందులో రూపకం ఉంది, పరికరం ఉంది, ఉల్లేఖంపు. ఆవలబోయిన వెంకనాడు టెన్నడు లేదు, మొగము ముందరనంత మొదలలేదు, మనవి చెప్పిన చేయ కునికి ఎనడు లేదు, కొదవగా నడుపుట మొదలు లేదు, చనవిచ్చి చౌక చేసినది ఎన్నడు లేదు, పదవి హెచ్చించుట మొదలు లేదు, మెచ్చినతో కొంచెం ఇచ్చుటెన్నడు లేదు, మొకమిచ్చకపు మెచ్చు మొదలు లేదు, మరియు తొల్లిటి రాజుల మహిమలెన్ని ఇతడపో సార్వభౌముడ ప్రతిముడనగ ప్రజల బారించే సకల దిగ్భాసమాన కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు. ఆవల బోయిన వెంకనాడు టెన్నడు లేదు, మొగము ముందరనంట మొదలలేదు, మనవి చెప్పిన చేయకునికి ఎన్నడు లేదు, కొదవగా నడుపుట మొదలలేదు, చనవిచ్చి చౌక చేసినది ఎన్నడు లేదు, పదవి హెచ్చించుట మొదలలేదు, నిచ్చినతో కొంచెమిచ్చుటెన్నడు లేదు, మొకమచ్చపు మెచ్చు మొదలలేదు, మరియు తొల్లిటి రాజుల మహిమలెన్ని ఇతడపో సార్వభౌముడ ప్రతిముడనగ ప్రజల పాలించే సకల దిగ్భాసమాన కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు. రాజుల కొలువులో జరిగే విషయాలను చాలా సవివర్తంగా గమనించిన వాడు కనుక, చూసిన వాడు కనుక మన కవి ఈ పద్యంలో, దీని తరువాత పద్యంలో కవి రాజులలో ఉండే సాధారణ లోపాలను చమత్కారంగా ఆయనకు అంటిస్తూ ఆయనకు అంటకున్నది. ఆవలపోయిన వెంకనాడుట మెప్పుడు లేదు, మొగం ముందు అనడం మొదలే లేదు అంటే ఎప్పుడు అనకుండా మూగగా ఉండటం కాదు. వెంక ఆడటం అంటే వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడిని గురించి చెడ్డగా చెప్పడం కూడా కాదు. మొగం ముందు అర్థం అంటే ముఖ ప్రీతి కోసం, అంటే ఉన్నదానికి చాలా ఎక్కువ చేసనమాట, మంచి మాటలు ప్రశంసలు చెప్పడం. ఈ రెండు ధర్మరాజులు అది మొదలు చివర చెప్పారు. ముఖస్థుతి లేదు, ఎంత కవైనా ఎంత గొప్పవాడు. తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడి మీద చెడ్డ మాటలు చెప్పకూడదు. అది ఆ అవలక్షణాలు ఆయనకి లేవు. రెండు, ఏదైనా సహాయం కోసం మనవి చేసుకుంటే ఆ సహాయం చేయకుండా ఉండటం అసలు ఎప్పుడూ లేదు. సాయం చేసినప్పుడు అలకొరగా ఏదో వచ్చాడుగా ఇంత చేసి పంపిద్దాం అనేటువంటిది లేదు. సంపూర్ణంగా చేస్తాం. వాడు సాటిస్ఫై అవ్వాలి, ఎవడు తీసుకోరు. ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయం అయితే ఆరంభంలో మొదట్లో వాళ్ళతో ఎక్కువ మర్యాద చూపిస్తారు. రోజులు పోయిన కొద్దీ వాళ్ళ మీద మోహం తగ్గిపోతూ ఉంటుంది. అది దాన్ని చులకనగా తర్వాత చూస్తారు, వాళ్ళ మోహం కూడా చూస్తారు. ఆ అవలక్షణాన్ని పృథివి నదికుడు నూతన ప్రియులు కారి
అనేటువంటిది లోకోక్తి వచ్చింది. దీనికి కారణం ఏమిటి? ఈ ప్రభువులు వారి మంచి గుణాలు తెలుసుకోకుండానే తొందరపడి వాళ్ళని గౌరవిస్తారు. యోగ్యతను గుర్తించి చూపిస్తే గౌరవం కాదు. ఈ లోపం ధర్మరాజులో లేదు. పండితులను ప్రవీణులను మెచ్చినప్పుడు వాళ్ళకి ఏదో వాళ్ళ స్థాయిని బట్టి అర్హతను బట్టి కొంచెం ఇవ్వటం అనేది లేదు. అలాగని ఎవరిని ముఖ ప్రీతి కోసం మెచ్చుకోవటం అసలు మొదలే. నిజమైన నిఖార్సైన అర్హత ఉంటేనే మెచ్చుతాడు. అలా మెచ్చినప్పుడు వాడి సంతృప్తిగా పారితోషకం ఇవ్వటం ధర్మరాజు పని. అంతేకాదు, తొలిటి పూర్వపు రాజుల కాలపు రాజుల సుప్రసిద్ధాలైన రాజుల యొక్క మహిమలు గొప్ప కళాలను ఎన్ని పరిశీలించి బేరీజు వేసుకొని ఎప్పటి ప్రభువులో లోపించిపోయిన మంచి గుణాలు ధర్మజుల్లో ఉండటం గుర్తించి ఇతడెపో ఈ ధర్మరాజే సుమా అప్రతిముడు, సాటిలేని సార్వభౌముడు, చక్రవర్తి, భూమికంతటికి ప్రభువు అనగాన్ అనటానికి తగినట్లుగా సకల దిక్ అన్ని దిక్కులందు భాసమాన ప్రకాశిస్తున్న కీర్తి విసరుడు. కీర్తి సమూహం కల విసరణ అంటే మనకి డిస్పర్షన్, రైట్ డిస్పర్షన్ అంటేనే అలా. అది అనేక విధాలైన కీర్తి గురించి నాలుగు దిక్కులలో లోకులు వింటూ ఉంటారు, చెప్పుకుంటూ. పాండవ అగ్రేసరుడు, పాండవులకు అన్నగారైన జ్యేష్ఠుడైన ప్రజలు పరిపాలించిన ధర్మరాజు అలా పరిపాలించాడయ్యా, ఆషామాషిగా. సార్వభౌముడంటే అన్ని భూమి అంతటికీ ప్రభు, సర్వభూమి అన్నీ ఉన్నవాడు కూడా కావాలి. ఇక్కడ ధర్మరాజు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, ఏదీ లేదు, అయినా అతడు సార్వభౌముడనే ప్రజలు అంటున్నారు. ఇలాంటి సార్వభౌముడిని ఎక్కడా చూడం అంటాం మనం. అందుకోసమే అప్రతిముడు. ప్రతిమ అంటే సాటి లేనివాడు, సాధారణ లోపాలు లేనివాడు అప్రతిముడయ్యాడు. గీతంలో ఏమీ లేని సార్వభౌముడయ్యి అప్రతిముడయ్యాడు. అది గొప్ప. విభావనాలంకారం, పరికరాలంకారం, అంచానుప్రాస అలంకారం మూడు దాలో గుచ్చారు. ఎంత లెస్సగనున్న అంత వేడుకే కాని ప్రజల కల్మి కసూయపడుటలేదు. తను కొల్వవలెనందరను ప్రియంబే కాని మానిసి వెగటించుకైన లేదు. ఇచ్చ వేడిన అద్దెకిచ్చు చెత్తమే కాని మునిపింత అనుటలేదు. రేవగల్ ధర్మ మార్జించు దృష్టియే కాని న్యాయంబు దప్పిన నడకలేదు. కలడే ఇటువంటి రాజు లోకమున నిందు జలది వలయిత వసుమతి చక్రమెల్ల ఏలవలె శాశ్వతముగాగ ఈ ఘనుండే ఏలవలె నంజులన జుపాలుడలది. ఇదొక అద్భుతమైన. ఎంత లెస్సగనున్న అంత వేడుక కాని ప్రజల కల్మికి అసూయపడుటలేదు. తను గొల్వవలెనందరు అను ప్రియంబే కాని మానిసి వెగటింకునైన లేదు. ఇచ్చ వేడిన అద్దెకి ఇచ్చు చెత్తమే కాని ముడిపింత ఇచ్చిదనంటలేదు. రేవగల్ ధర్మ మార్జించు దృష్టియే కాని న్యాయంబు దప్పిన నడకలేదు. కలడే ఇటువంటి రాజు లోకమున నిందు జలది వలయిత వసుమతి చక్రమెల్ల ఏలవలె శాశ్వతముగా గనీగనుండే ఏలవలె నంజుల నడుపాలుడలరి.
సుగమమైనటువంటి ఈ పద్యంలో కూడా ఈ రోజులలో రాజులలో ఉన్న అవగుణాలను ఎండగట్టారు. ప్రజలు ఎంత సుఖంగా ఉంటే ధర్మరాజు అంత సంతోషిస్తారు. వీళ్ళకి ఇంత సౌఖ్యమా అని వాడవలేదు. అమరావతిని చూసి మన ప్రభువులు ఎంత ఈర్షపడుతున్నారో ఇక్కడ పైన కూడా అట్లానే అందరూ తనలో ఆ పని ఈ పని చేసుకుంటూ ఉండాలని కోరి తనతో అనుకుండేవాడే కానీ వాడొద్దు, వీడు మన గిట్టడు, వీడు వాడి మనిషి, వీడు వీడి మనిషి అనుకో. నిత్సా ఎప్పుడు అంటే మాటి మాటికి వచ్చి అదివ్వండి ఇదవ్వండి అని కోరుతూ ఉన్నా యాచకులు ఇచ్చేవాడే కానీ భయం మన నీకు 10 రూపాయలు ఇచ్చాగా మళ్ళీ వచ్చావేం అని అంటారు. అంత ఇచ్చాను కదా అని సాగనంపేవాడు. మన ఇచ్చాగా చాలే దాంతో సంతృప్తి పడు. రాత్రి పగలు ధర్మకార్యాలు చేస్తూ అపురూపంగా పుణ్యం సంపాదించాలి అనుకునేవాడే కానీ న్యాయము నీతి తప్పి ప్రవర్తించేవాడు. ఇటువంటి రాజు లోకంలో ఎందుని ఎక్కడైనా కలడా ఉన్నారా? లేడు అనుకున్నాడు. జలధి సముద్రం చేత వలయిత చుట్టబడినటువంటి వసుమతి చక్రం ఎలా భూమండలం అంతటికి ఘనుండు అంతటిని ఈ ఘనుండే ఎంతటి గొప్ప గుణాలు గల ధర్మరాజే శాశ్వతముగా ఎప్పుడు ఏలవలెన్ పరిపాలించాలి. అన్యులు ఇతరులు ఎలా ఎందుకు, ఇతరులు ఎందుకు, వలెన్ కావాలి, ఇతరులు ఎందుకు, దాన్ని అంత శ్రేష్ఠ చేసి వెళ్ళకొట్టి ఎందుకు కావాలి? కేవలం అనవసరం, ఆయన తప్ప ఇంకోటి అక్కర్లేదు అనన్ ఈ ప్రకారంగా ప్రజలు అనేలాగా ఆ ధర్మరాజు అలరెన్ ఉన్నాడు. యమకాలంకారం ఇది. కోపముకింత లేదు బుధకోటికి కుంగు పసిండి సత్యమా రూపము తారతమ్యములెరుంగు స్వతంత్రుడు నూతన ప్రియాటోపములేని నిశ్చరుడు ఇటుల్ కృతలక్షణుడై చలంగగా ద్వాపర లక్షణుండనగవతునకో అల ధర్మనందను. కోపముకింత లేదు బుధకోటికి కొంగు పసింది సత్యమా రూపము తారతమ్యములిరుంగు స్వతంత్రుడు నూతన ప్రియాటోపములేని నిశ్చరుడు ఇటుల్ కృతలక్షణుడై చలంగగా ద్వాపర లక్షణుండనగా వచ్చునకో అల ధర్మనందను. కోపం ఒకంత కొంచెం కూడా లేదు. అజాశత్రువు అంటే అదే. బుధకోటికి పండితుల సమూహానికి కొంగు పసండి, కొంగులో మూట కట్టుకున్న బంగారం అంటే చేతిలోని వస్తువు. ఇప్పుడు కావాల్సి వస్తే అప్పుడు ఉపయోగించుకోగలిగింది. బంగారాన్ని వాడుకోవచ్చు, అవసరం అంటే తాకట్టు పెట్టి డబ్బు సంపాదించి మళ్ళా విడిపించు. సత్యమా అంటావా? సత్యం చెప్పడం సంగదా, రూపము దాని స్వరూపమే ఆయన. అమూర్తి భవించిన ఎంబాడిమెంట్ ఆఫ్ సత్య అంట. అతడు మూర్తి భవించవలసిన సత్య భాషడు. తారతమ్యములు మనుష్యులలో ఉన్న ఎత్తు తక్కువలు వ్యత్యాసలు ఎరుంగున్ తెలుసదు. స్వతంత్రుడు, నా వాళ్ళు వాళ్ళు వీళ్ళు అని వాళ్ళెవడో ఎకసక్కాలు చెబితే స్వయంగా వినేవాడు కాదు. విచారించి మంచి చెడ్డలు చేసుకొని నిర్ణయిస్తేటువంటి స్వకార్యాలలో సర్వస్వతంత్రుడు. నూతన ప్రియ ఆటోపం, కొత్త విషయాల మీదనే ప్రేమ చూపించే ఆడంబరం ఉన్నవాడు కాదు. నిశ్చలుడు, స్థిరమైన స్వభావం కలవాడు. అంటే కొత్త ఒక వింత, పాత ఒక రోకతగా చూసేవాడు. ఇలా కృతలక్షణుడై ప్రసిద్ధమైన లక్షణాలు కలవాడై, లేక కృతయుగంలో ఉండదగిన మంచి లక్షణాలు కలవాడై చలంగగన్ ప్రవర్తిస్తుండగా అలా ధర్మనందనున కొన్ని ధర్మరాజును ధర్మ ఆచరణలోనే సంతోషం పొందేవాడిని
ద్వాపర లక్షణుండు, సందిగ్ధమైన లక్షణాలు కలవాడు. అంటే ద్వాపర యుగంలో ఉండాల్సిన మంచి లక్షణాలన్నీ ఉన్నవాడు. అనగన్ అనవచ్చునోకు, అనవచ్చునా అంటే కూడదని భావం. కోపం లేకుండా పండితాదరణ కలిగి ఎవరు ఏ పాటి వాళ్ళు గ్రహించి స్వయంగా ఆలోచించి పనులు చేస్తూ కొత్త వింత పాత రోత అనుకోకుండా ఆడంబరం లేకుండా ఉండేవారు కృతయుగ మనుష్యులు. అది ద్వాపర యుగం కాదు. ఆ కృతయుగ లక్షణాలన్నీ పైన చెప్పిన ధర్మరాజుకున్నాయి. అతడు ద్వాపర యుగంలో జీవించాడు కాబట్టి ద్వాపర లక్షణుడు అంటే న్యాయం కాదు. ఏం చేతనంటే ద్వాపర లక్షణుడంటే సందిగ్ధమైన గుణాలు కలవాడు అనే అపార్థం వస్తుంది. కొంగు పసలి అంటానికి ఆదుకునే అధికారిని సులభంగా దొరుకుతారు. అపహృతి అనే అలంకారం ఇందులో. దుర్జయ విమతాహంకృతి మార్జన యాచన చైదైన్యమర్దన చన దోఃఖజ్యలు కలరతనికి భీమార్జున నకుల సహదేవులను అనుజన్ములు. దుర్జయ విమతాహంకృతి మార్జన యాచన దైన్యమర్దన క్షణ దోఃఖజ్యులు గలరతనికి భీమార్జున నకుల సహదేవులను అనుజన్ములు. దుర్జయ జయించడానికి శక్యం కాని ప్రసిద్ధి పొందిన విమత శత్రువుల యొక్క అహంకృతి గర్వాన్ని మార్జన తుడిచివేయటానికి, యాచకుల యొక్క దైన్య దీనత్వాన్ని మర్దన నిర్మూలించటానికి, క్షణ అంటే నేర్పు కలిగిన సమర్థమైన దోఃఖజ్యులు బాహువుల దురద తిములు కలవాడు. ఎవరు వాడు? భీమ అర్జున నకుల సహదేవుడు అనుజన్ములు తమ్ముడుగా ఉంది. అతనికి ధర్మరాజుకి వాడు తమ్ముడు. ఆ ధర్మరాజుకున్న నలుగురు తమ్ముడు దుర్జయుడు అని పేరు పొంది శత్రువులను ఓడించటానికి, యాచకుల దీనత్వం పోగొట్టడానికి ఎప్పుడు ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. చేతుల దొరద ఉంటే గోక్కుండా, అలాగే బాగా బలపరాక్రమం వాడి కళ్ళూతి వెళ్తే యుద్ధం చేస్తారు. ఇక పంచామరతరులో హరి పంచాయుధులో గిరీచు పంచాశ్యములు అంచున్ సకల జనం పులునంచన్ పాండవులు గలసి రేవులు గనులై. పంచామరతరులో హరి పంచాయుధములో గిరీసు పంచాశ్యములో అంచున్ సకల జనంబులు ఎంచన్ పాండవులు వెలసి రేవులు గనులై. పాండవులు ఏవురు 5గురు, పంచ అమరతరులో 5 దేవతా వృక్షాల కల్పవృక్షాల, హరిచ పంచ ఆయుధాలు విష్ణుమూర్తి యొక్క 5 ఆయుధాల, గిరీషు ఈశ్వరుడి యొక్క పంచ హాస్యాల 5 ముఖాల. అంచున్ అనుకుంటూ సకల జనంబులు లోకాలలో జనమంతా శత్రువులు కూడా అనర్థం ఎంతన్ పొగిడేటట్లుగా ఘనులై గుణాదుల చేత గొప్పవాళ్ళై వెలసిరి ప్రవర్తించిరి. దేవతా వృక్షాలు మందారం, పారిజాతం, సంతానం, కల్పవృక్షం, హరిచందనం ఈ 5 ఇవన్నీ కోరిన కోరికలు ఇచ్చే. విష్ణుమూర్తి ఆయుధాలు పాంచజన్యం శంఖం, సుదర్శనం చక్రం, కౌమోదకి గద, నందకం ఖడ్గం, శాంగ్యం విల్లు అనేది. ఈ నందకం రూపమే అన్నమయ్య అని మనం చెప్పుకోవాలి. ఈశ్వరుని ముఖాలు సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్యం. ఈశాన
పాండవుల యొక్క దాన బుద్ధి చూసి దేవతా వృక్షాల అని, యుద్ధ విజయాలు చూసి విష్ణు ఆయుధాల అని, పవిత్ర ప్రవర్తన చూసి ఈశ్వరుడి ముఖాలా అని ప్రజలందరూ సందేహించేవాళ్ళు. కోరిన కోరికలు ఇవ్వటంలో, శత్రువులను జయించడంలో, పవిత్ర ప్రవర్తనలో పాండవులంతా గొప్పవాళ్ళే అనేటువంటి అర్థం ఇక్కడ మనకి చాలా చక్కగా ఉంది. ఇందులో ఉదాత్తం, సందేహం అనే అలంకారాలు ఉన్నాయని చెప్పారు తాపీవారు. ఇక అందరినీ గురించి చెప్పే చివరి పద్యం. ఓరిమయు భక్తియుండెనరు నోర్పు గనంబడ పెద్ద పిన్న అంతరులెరింగి మాట జవదాటక చెయ్యుల వెరులేక ఒండరుల మనమ్ములో మెలగుతుండిరి పాండు కుమారులెంత నేర్పరులు ఇలా అన్నదమ్ముల సరాగము వారలదే సుమీయనన్. అన్నదమ్ముల అన్యోన్యం ఎలా ఉంది అంటే వీళ్ళని చూస్తే ఇంకెవరిని చెప్పక్కర్లేదు అన్నట్టుగా ప్రజలు ఆనందంగా ఉన్నారు. వాళ్ళు అలా ఉన్నారు. ఓరిమయు భక్తియున్ నెనరు ఓర్పు కనంబడ పెద పిన్న అంతరులెరింగి మాట జబదాటక చెయ్యుల చేరు వేరులేక ఒండరుల మనమ్ములో మెలగుతుండిరి పాండు కుమారులెంత నేర్పరులు ఇలా అన్నదమ్ముల సరాగము వారల దేశుమీయన. ఓరిమా అంటే స్నేహభావం అంటే పొత్తు, భక్తియు ఎనరు ప్రేమ, ఓర్పు సహనం, కనంబడగా కనపడేలాగా పెద్ద పిన్న అంతరువులు తేడాలు చూపిస్తూ చిన్న పెద్ద అన్న వ్యత్యాసాలు ఎరుక్కొని పెద్దవాళ్ళ ఎడల గౌరవం, చిన్నవాళ్ల మీద ఆపేక్షం అనురాగం కనపడేటట్టుగా తెలుసుకొని మాట జబదాటక ఒకరి మాట ఒకరు మేరకుండా వింటూ అదోబడి పనిచేస్తూ చెయ్యులను చేసే పనులలో వేరు లేక భేదభావం చెప్పేదొకటి చేసేదొకటి కాక ఒండరుల మనంబులో ఒకరి మనస్సులో ఒకరి మనసును అనుసరించి ఇంకొకడు నడుచుకుంటూ పాండు కుమారుడు ఎంత నేర్పరురా ఇలం లోకంలో అన్నదమ్ముల సరాగము పరస్పర ప్రేమ అన్యోన్యం వాళ్ళదే సుమి అన్నట్లుగా ప్రశంసించేటట్లుగా మెలగుతున్నారు, ప్రవర్తిస్తున్నారు ఐదుగురు పాండవులు. స్నేహం, భక్తి, సహనం కలిగి చిన్న పెద్ద అనే వ్యత్యాసాలు చూసుకుంటూ ఒకరి మాట ఒకరు పాటిస్తూ అందరూ ఒక్క మనసుతో పనిచేస్తూ అన్యోన్య ప్రేమతో పాండు కుమారుడు ప్రవర్తిస్తూ ఉండేవారు. వాళ్ళని చూసి ప్రజలు అన్నదమ్ముల ఉద్దిక అంటే ఇలా ఉండాలి, ప్రజలు అన్నదమ్ముల ఉద్దిక స్నేహం బాంధవ్యం పొరుపు ఉంటే ఇలా ఉండాలి అని ప్రశంసించేవాళ్ళని. కనుక ఒక్కరి మనసులో ఒకరు మెలగటం చమత్కారం. ధర్మరాజు మనసులో భీముడి ఉండిపోతే భీముడి మనసులో ధర్మరాజు ఉండటానికి వీలుండదు. అయినా పాండవులైదురు అలా ఉండగలిగారు. కాబట్టి పాండు కుమారులు ఎంత నేర్పరులు అని ప్రశ్న ఒకసారి ఎక్కడో పండిత లోకంలో ఒక ప్రశ్న వచ్చిందట. పాండవ సోదరులు గొప్పవాళ్ళ, శ్రీరాముడి సోదరులు గొప్పవాళ్ళు అంటే దానికి పండితులు సమాధానం ఏం చెప్పారే, శ్రీరాముడి అంత శౌర్య పరాక్రమ ధర్మాలు మొదలైన లక్షణాలు గుణాలు ఉన్నవాళ్ళు భరత లక్ష్మణ శత్రుఘ్నులు కాదు. కానీ ధర్మరాజు కంటే మించినటువంటి బాహుబల సంపన్నులు ఆయన మిగతా నలుగురు తమ్ముడు. ఆయన
అన్నగారికి లోబడే ఉన్నారు కనుక వాడు గొప్పవాళ్ళని తీర్పి చెప్పారని లోకంలో ఒక వాడుకలు కనుక ఈ విధంగా ఈ సముచ్చయాలంకారం ఇక్కడి దాకా మొత్తం పాండవుల గురించి చెప్పారు. అసలు మన కావ్యం ఏమిటి? విజయ విలాసం కనుక విజయుడు అంటే అర్జునుడు రేపు రంగ ప్రవేశం చేస్తాడు. స్వస్తి.